హలో ఫ్యామిలీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక మంచి ప్రోటీన్ స్నాక్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. డ్రై నట్స్తో చిక్కీ అండి. డైలీ ఒక్క చిక్కీ తింటే చాలు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నీరసంగా ఉన్నప్పుడు ఇన్స్టెంట్గా ఎనర్జీని ఇస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, హెల్తీ స్కిన్కి హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా ఎదిగే పిల్లలకైతే బ్రెయిన్ ఫంక్షన్ డెవలప్మెంట్కి, మజిల్ గ్రోత్కి, బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి, ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి, ఐరన్ లెవెల్స్ పెంచడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో ఈ డ్రై నట్ చిక్కీని ప్రిపేర్ చేసి డైలీ ఒక్కటి తినిపించినా పిల్లల ఎదుగుదలకి చాలా ఉపయోగపడుతుంది. పిల్లలు ఉదయాన స్కూల్కి హడావిడిగా ఏమీ తినకుండా వెళ్తారు కాబట్టి బ్రేక్లో స్నాక్స్ కిందికి ఇది ఒక్క చిక్కీ పంపిస్తే చాలు, రోజంతా ఎనర్జెటిక్గా అండ్ హెల్తీగా ఉంటారు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి. సో లేట్ చేయకుండా ఈ హెల్తీ, క్రంచీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీని చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చిక్కీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టుకుని అందులోకి 1/2 కప్పు పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలను లో ఫ్లేమ్ మీద నిదానంగా కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి. కనీసం ఒక 4 to 5 మినిట్స్ పాటు డ్రై రోస్ట్ చేసుకుంటే గింజ లోపలి వరకు వేగి క్రంచీగా అవుతాయి, లేదంటే పల్లీలు మెత్తగా ఉంటాయి. సో ఈ డ్రై నట్ చిక్కీ టేస్టీగా ఉండాలంటే డ్రై నట్స్ని వేయించుకునేది కూడా ఇంపార్టెంటే. పల్లీలు ఎలా వేగాలంటే చేత్తో పల్లీలను రబ్ చేస్తే పైన పొట్టు ఈజీగా ఊడి రావాలి. పల్లీ పట్టికి ఎలా వేయించుకుంటామో సేమ్ అలాగే అన్నమాట. ఒక 4-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకుని వీటిని సపరేట్గా వేరే ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. నెక్స్ట్ సేమ్ ఇదే ప్యాన్లోకి 1/2 కప్పు బాదంని ఇలా 2 ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత మరో 1/2 కప్పు జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ల వాల్నట్ ముక్కల్ని వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్లు అంటే 1/2 కప్పుకి 1 టేబుల్ స్పూన్ తక్కువ అన్నమాట. తర్వాత 3 టేబుల్ స్పూన్ల సన్ఫ్లవర్ సీడ్స్ని, 3 టేబుల్ స్పూన్ల పుచ్చగింజల్ని, 3 టేబుల్ స్పూన్ల గుమ్మడి గింజల్ని వేసుకుని లో ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీరు ఇలా డైరెక్ట్గా ప్యాన్లోకి వేయకుండా ఫస్ట్ అన్నిటిని మెజర్ చేసి రెడీగా ఉంచుకుని ఆ తర్వాత ఒకేసారి ప్యాన్లోకి వేసి డ్రై రోస్ట్ చేసుకోండి. లేదంటే అడుగున ఉన్న డ్రై నట్స్ ఎక్కువగా వేగుతాయి లేదా మాడిపోతాయి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే నేను కొన్ని డ్రై నట్స్ని 3 టేబుల్ స్పూన్లు అని చెప్పాను కదా, ప్రతి 4 టేబుల్ స్పూన్లు ఒక 1/2 కప్పు అవుతుందండి. సో 3 టేబుల్ స్పూన్లు అని చెప్పాను కాబట్టి 1/2 కప్పుకి 1 టేబుల్ స్పూన్ తగ్గించి తీసుకోవాలి. ఈ డ్రై నట్స్ అన్నీ మరీ కలర్ చేంజ్ అయ్యేలాగా వేగాల్సిన అవసరం లేదు. లో ఫ్లేమ్ మీద ఒక 3 నిమిషాలు కలుపుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది. డ్రై నట్స్లోని తేమ పోయి క్రిస్పీగా అవ్వాలన్నమాట. సో ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నువ్వులను వేసి కలుపుకోవాలి. నేను ఇక్కడ మొత్తం మీద పల్లీలతో సహా కలిపి 2 కప్పుల డ్రై నట్స్ని తీసుకున్నానండి. అన్నీ కూడా ఒకే కప్పుతో మెజర్ చేసి వేసుకుంటే చిక్కీ కరెక్ట్గా వస్తుంది. మీరు ఏ నట్స్ ఇష్టపడతారో వాటి క్వాంటిటీని పెంచుకోండి. మాకు ఈ నట్స్ నచ్చవు అన్న వాటిని కాస్త తగ్గించుకోండి. ఏవి ఎక్కువ తక్కువ తీసుకున్నా సరే మొత్తం మెజర్ చేస్తే 2 కప్స్ రావాలన్నమాట. అప్పుడు కొలతలు కరెక్ట్గా ఉంటాయి. నువ్వుల్ని వేశాక మరీ ఎక్కువసేపు మంట మీద ఉంచకండి. నువ్వులు త్వరగా వేగుతాయి కాబట్టి ప్యాన్లోని వేడి సరిపోతుంది. నువ్వుల్ని వేసి కలిపాక స్టవ్ ఆఫ్ చేసుకుని 1 నిమిషం పాటు కలుపుకుంటే సరిపోతుంది. డ్రై నట్స్ అన్నీ బాగా వేగాక వాటిని కూడా సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ని కానీ ఇలా చాపింగ్ బోర్డ్ని కానీ ఆయిల్తో కానీ నెయ్యితో కానీ గ్రీస్ చేసి రెడీగా ఉంచుకోవాలి. 1 టీ స్పూన్ అంత ఆయిల్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చిక్కీని ప్రిపేర్ చేసిన వెంటనే అస్సలు లేట్ చేయకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అందుకనే ముందే ఇలా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఆయిల్ అప్లై చేశాక కొంచెం పొడి పిండితో డస్టింగ్ చేసి రెడీగా పెట్టుకోవాలి. గోధుమ పిండిని కానీ మైదా పిండిని కానీ మీకు ఏది ఇష్టమైతే అది దాన్ని ఇలా జల్లుకొని రెడీగా ఉంచుకోండి. నెక్స్ట్ వేయించి పెట్టుకున్న పల్లీలు చల్లారిపోయాక పైన పొట్టు తీసుకొని ఇలా 2 బద్దలుగా విడదీసి పెట్టుకోవాలి. పల్లీలను పొట్టు తీసుకున్న తర్వాత ఏదైనా క్లాత్ మీద పోసి లైట్గా ప్రెజర్ ఇస్తూ చపాతీ కర్రతో రుద్దితే 2 గింజలుగా విడిపోతాయి. నెక్స్ట్ వీటిని కాసేపు పక్కకుంచుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులోకి 1.5 కప్పుల బెల్లం తురుముని వేసుకోవాలి. బెల్లం కరగడానికి 1 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. నేను తీసుకున్న 2 కప్పుల నట్స్కి 1.5 కప్పుల బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. 1 కప్పు నట్స్ తీసుకుంటే 1/2 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం కరిగిపోయాక అందులో ఏమైనా డస్ట్ ఉంది అని అనిపిస్తే బెల్లం వాటర్ని వడకట్టి ఆ తర్వాత ప్రాసెస్ కంటిన్యూ చేసుకోవచ్చు. బెల్లం కరిగిపోయాక పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. పాకాన్ని ప్రిపేర్ చేసే ప్యాన్ కూడా అడుగు మందంగా ఉండేలాగా చూసుకోండి. అప్పుడే పాకం కరెక్ట్గా వస్తుంది.
బెల్లం ప్యాన్లోకి వేశాక బెల్లం కరిగించుకోవడానికి హై ఫ్లేమ్ మీద ఉంచుకోండి. ఇలా నురగ రావడం స్టార్ట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకుని పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. పాకం విషయానికి వస్తే ముదురు పాకం రావాలన్నమాట. బెల్లం పాకంగా మారేటప్పుడు బెల్లం కలర్ అనేది మారుతుంది. బెల్లం లైట్ కలర్ నుండి డార్క్ కలర్లోకి చేంజ్ అవుతుందన్నమాట. పాకం రావడానికి ఇదొక ఇండికేషన్. పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవడానికి ఇలా చిన్న గిన్నెలోకి కొంచెం వాటర్ని తీసుకుని అందులోకి ఒక 4 to 5 డ్రాప్స్ వరకు బెల్లం పాకాన్ని వేసి చెక్ చేసుకోవాలి. పాకాన్ని వాటర్లో వేసిన వెంటనే తీయకండి. ఒక 10 seconds ఆగి ఆ తర్వాత చెక్ చేసుకోవాలి. పాకం ఎలా ఉండాలంటే గట్టిగా ఉండాలి. విరిస్తే ముక్కలు ముక్కలుగా విరగాలి. అలా విరిగితే పాకం రెడీ అయినట్టు. పాకాన్ని వాటర్లో నుండి తీయగానే చాలా గట్టిగా మారుతుంది. సాగకుండా గట్టిగా ఉందంటే పాకం రెడీ అయిందన్నట్టు. చాలామంది పాకం దగ్గర మిస్టేక్ చేస్తుంటారు. ఇలా చెక్ చేసుకుంటే సరిపోతుంది. పాకం రెడీ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ బటర్ని, అర టీ స్పూన్ వంట సోడాని, అర టీ స్పూన్ ఇలాచీ పొడి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు బటర్ ప్లేస్లో నెయ్యిని కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వేసింది సాల్టెడ్ బటర్ అండి. మీరు ఒకవేళ అన్సాల్టెడ్ బటర్ వేసినా లేదా నెయ్యిని వేసినా ఒక 2 చిటికెల ఉప్పును కూడా వేసి కలుపుకోండి. పాకం రెడీ అయిన తర్వాత ఇందులోకి వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు అండ్ అలాగే వేయించుకున్న డ్రై నట్స్ని వేసి స్పీడ్గా కలుపుకోవాలి. పాకాన్ని చెక్ చేసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్ మీద ఉంచి చెక్ చేసుకోండి. లేదంటే మనం పాకాన్ని చెక్ చేసే లోపే పాకం ఇంకొంచెం ముదిరిపోతుంది. అలాగే ఫ్రెండ్స్, వంట సోడాని స్కిప్ చేయకుండా వేయండి. అప్పుడే చిక్కీ ఎక్స్ట్రా క్రంచీగా వస్తుంది. ఇలా డ్రై నట్స్ అన్నీ పాకంలో కలిసిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే తీసుకెళ్ళి ఆయిల్తో గ్రీస్ చేసి పెట్టుకున్న చాపింగ్ బోర్డ్ మీద వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. వేడిగా ఉండగానే త్వరగా స్ప్రెడ్ చేసుకోవాలి. లేదంటే పాకం మారిపోయి గట్టిపడుతుంది. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చపాతీ కర్రీకి నెయ్యి కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా ప్రెజర్ ఇస్తూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చిక్కీ మీకు ఎంత మందం కావాలో చూసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా బెల్లం పాకం వేడిగా ఉండగానే త్వరగా చేసేయాలి. వేడి చల్లారిపోతే చిక్కీ గట్టిపడుతుంది. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నైఫ్తో ఎడ్జెస్ని ఈ విధంగా సర్దుకోవాలి. చూడండి, ఎడ్జెస్ని ఈ విధంగా సర్దుకున్న తర్వాత కాసేపు పక్కకు ఉంచుకోవాలి. ఈ డ్రై నట్ చిక్కీ కాస్త వేడిగా ఉండగానే నైఫ్తో మార్కింగ్ పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిపోతే మార్కింగ్ చేయడానికి రాదు. మీకు ఎంత సైజ్ పీసెస్ కావాలో దాన్ని బట్టి పొడవుగా అలాగే నిలువుగా మార్కింగ్ పెట్టుకోవాలి. చిక్కీ పైన మార్కింగ్ పెట్టుకునేటప్పుడు నైఫ్తో గీసినట్టుగా కాకుండా కట్ చేసినట్టుగా మార్కింగ్ పెట్టుకుంటే షేప్ కరెక్ట్గా వస్తుంది. లైట్గా పైన రఫ్గా మార్కింగ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. మరి పూర్తిగా పీసెస్ లాగా కట్ చేయాల్సిన అవసరం లేదు. అవి చల్లారిపోయాక ఈజీగా పీసెస్ కింద డివైడ్ అయిపోతాయి. చిక్కీ పూర్తిగా చల్లారిపోయాక నైఫ్ సపోర్ట్ తీసుకుని చిక్కీని బోర్డ్ నుండి సపరేట్ చేసుకుని పీసెస్ లాగా డివైడ్ చేసుకోవాలి. బోర్డ్కి ఆయిల్ రాసి డస్టింగ్ చేసాం కాబట్టి చిక్కీ త్వరగా ఊడొస్తుంది. చిక్కీని చూడండి ఎంత ఈజీగా వస్తుందో. చిక్కీని బోర్డ్ నుండి సపరేట్ చేసుకున్న తర్వాత పీసెస్ కింద డివైడ్ చేసుకోవాలి. చూస్తుంటేనే తెలుస్తుంది కదా చిక్కీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చిక్కీ పర్ఫెక్ట్గా రావాలంటే అంతా కూడా పాకంలోనే ఉంటుందండి. పాకం కరెక్ట్గా ప్రిపేర్ చేసుకుంటేనే ఇలా ఈజీగా పీసెస్ లాగా క్రంచీగా డివైడ్ అవుతాయి. లేదంటే సాగినట్టుగా మెత్తగా ఉంటాయి. పాకం కరెక్ట్గా రాకపోతే చిక్కీ తినేటప్పుడు పంటికి కూడా అంటుకుంటుంది. అంతేనండి, హెల్దీ స్నాక్ రెసిపీ డ్రై నట్ చిక్కీ రెడీ అయింది. నేను చెప్పిన టిప్స్తో ఈ డ్రై నట్ చిక్కీని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా కుదురుతుంది. ఈ ప్రాసెస్లో ఈ మెజర్మెంట్స్తో చిక్కీని చేస్తే చాలా అంటే చాలా క్రంచీగా వస్తుంది. నేను చెప్పిన మెజర్మెంట్స్ అలాగే టిప్స్తో మీరు కూడా తప్పకుండా ఈ హెల్దీ స్నాక్ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో మర్చిపోకుండా కమెంట్ చేయండి. హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి అప్కమింగ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.